సింగపూర్ దేశంలో లివింగ్ కాస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు జీవనం కాస్త కష్టంగానే గడుస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సింగపూర్ దేశస్తులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లివింగ్ కాస్ట్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అర్హులైన సింగపూర్ పౌరులకు 200 నుండి 400 సింగపూర్ డాలర్లు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్ గత కొన్ని సంవత్సరాలుగా డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్న దేశం. అక్కడ అభివృద్ధితో పాటు టూరిజంకున్న ఆదరణ కారణంగా అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ నుండి లగ్జరీ హోటల్ రిసార్ట్ల వరకు వేగంగా మార్కెట్లో ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగపూర్ లివింగ్ కాస్ట్ ఎక్కువ అవ్వడం గత కొన్నేళ్లుగా గమనిస్తూ ఉన్నారు. స్విస్ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ జూలియస్ పేర్ పబ్లిష్ చేసిన గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిపోర్ట్ 2024 ప్రకారం సింగపూర్ వరుసగా 2వ సంవత్సరం మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీగా పేర్కొంది. అంటే మోస్ట్ లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి సింగపూర్ పర్ఫెక్ట్ కంట్రీగా రిపోర్ట్ ఇచ్చింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఆ దేశ సాధారణ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని సింగపూర్ గవర్నమెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అర్హులైన వారికి 200 నుండి 400 సింగపూర్ డాలర్లు ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 24 లక్షల సింగపూర్ అడల్ట్స్ లబ్ధి పొందుతారని తెలిపింది. ఎష్యూరెన్స్ ప్యాకేజీ కింద అర్హులకు క్యాష్ రూపంలో ఈ సాయం అందజేయనున్నట్లు సింగపూర్ ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 2024లో 21 ఏళ్లు దాటిన ప్రతి సింగపూర్ పౌరులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. దీనికి అర్హత పొందాలి అంటే 2023 సంవత్సరంలో వారి ఇన్కమ్ 1 లక్ష సింగపూర్ డాలర్లు మించి ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే అర్హులకు సింగపూర్లో ప్రాపర్టీ 1 కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపింది. కాగా అర్హులకు అందించే 200 నుండి 400 సింగపూర్ డాలర్లు ఆర్థిక సాయం ఇన్కమ్ ప్రూఫ్ ఆధారంగా అందించబడుతుందని తెలిపింది. మొదట ఈ ప్యాకేజ్ ఆఫ్సెట్ అడిషనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఖర్చుల నిమిత్తం 2020లో ప్రకటించగా 2022 నుండి 2026 వరకు 5 ఏళ్ల పాటు ఈ పేమెంట్స్ జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీన్నే మరింత మెరుగులు దిద్ది 2024 బడ్జెట్లో ఎష్యూరెన్స్ ప్యాకేజ్ కింద లివింగ్ కాస్ట్ వల్ల ఇబ్బంది పడే వారికి సహాయం చేసేందుకు 1.9 బిలియన్ డాలర్లకు పెంచుతూ డిప్యూటీ ప్రధాని ఫినాన్స్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎష్యూరెన్స్ ప్యాకేజీతో సహా యూ సేవ్ రిబేట్స్, సిడిసి ఓచర్స్, ఎస్సిసి రిబేట్స్, సీనియర్స్ బోనస్లు అన్ని సెప్టెంబర్ నుండి అమలవుతాయని లారెన్స్ వాంగ్ తెలిపారు. అర్హులైన వారందరూ ఎన్ఆర్ఐసిని పేనోకు లింక్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు లక్షలాది సింగపూర్ ప్రజలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.